మన కర్మలతో మన విధిని మార్చుకోవచ్చా? ఆ భగవంతుడు మనకి ఎప్పుడు ఏమి ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. జీవిత ప్రయాణంలో మనం ఎన్నో సార్లు ఆలోచనలో పడతాం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అది మన చేతుల్లో ఉందా? లేక ఎక్కడో దైవం రాసిన రాతల్లో దాగి ఉందా? ఒక్కోసారి మనం కష్టపడిన ఫలితం రాకపోతే ఎదురు చూస్తూ, అయ్యో! ఇది నా విధి అని బాధపడతాం. మరోసారి కష్టం తర్వాత విజయం సాధిస్తే ఇది నా కృషి ఫలం అని గర్వంగా చెప్పుకుంటాం. ఈ 2 ఆలోచనల మధ్య మనసు తుడుచుకుంటూ ఉంటుంది. అసలు ఏది విధి అంటే? కర్మ అంటే ఏంటి? ఈ 2 కలిసి మన జీవితాన్ని నడిపిస్తాయా? లేక ఒకటి మరొకటి కంటే బలంగా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ అందరికీ ఉన్నాయి కదా! మరి ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఈ కథ మీ గుండెల్లో ఈ గాయమైన భావనను మిగల్చడమే కాక, మీ ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తుంది. ఇది కేవలం విధి మీద ఆధారపడి కూర్చోవడం సరికాదు అని, కేవలం కర్మతోనే అన్నీ సాధ్యమవుతాయని కూడా పూర్తి సత్యం కాదు అని ఈ కథలోని ప్రతి అక్షరం మీ ఆత్మను తడమనుంది. ఒక్కసారి ఈ భావోద్వేగ ప్రయాణంలో మునిగితే చివరి వరకు కూడా వినకుండా ఉండలేరు. అసలు ఈ కథలో అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలి అంటే నాతో పాటుగా మీ గుండెను కదిలించే యాత్రలో చేరండి. ఎత్తైన పర్వతాల మధ్య ఒక పురాతనమైన గుడి ఉండేది. ఆ గుడి ఒడ్డున విరాజ్ అనే చిన్న గ్రామం వెలిసింది. ఇక ఆ గ్రామం చివర్లో కిషన్ అనే యువకుడు తన చిన్న చెల్లు రియాతో కలిసి ఒక సాధారణ ఇంట్లో నివసించేవాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. కిషన్ గ్రామంలో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఇక ఆ దుకాణం అనేది ఆదాయంతోనే వాళ్ళ జీవనం సాగేది. ఇక ప్రతిరోజు సాయంత్రం దుకాణం మూసేసి ఇంటికి వచ్చేవాడు. రియా చేతితో వండిన అన్నం తిని ఇద్దరూ కలిసి రోజంతా జరిగిన విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఒక రాత్రి రియా అన్నం వడ్డిస్తుండగా ఆమె ముఖంలో ఒక గంభీరమైన ఛాయ కనిపించింది. ఆమె కిషన్‌తో గట్టిగా అంది, "అన్నయ్య, మనం మన దుకాణాన్ని పెద్దది చేయడం గురించి ఆలోచించాలి. ఇలా ఉంటే మన సంపాదన అస్సలు సరిపోదు. ఎలాగోలా బ్రతుకుతున్నాం కదా!" కిషాన్ అంటాడు. "రియా, ఇది మన విధి అంటే ఎలా అన్నయ్య? జరుగుతుంది. కష్టపడినా ఏం మారదు. అంతా విధి చేతిలోనే ఉంది" అన్నాడు. అప్పుడు రియా గట్టిగా బదులిచ్చింది, "అన్నయ్య, అమ్మ ఎప్పుడూ కూడా చెప్పేది కదా! కష్టపడే వాళ్ళని కూడా మారుతూ ఉంటుంది. మనం ప్రయత్నించాలి. లేకపోతే ఇలానే ఉండిపోతాం." అప్పుడు కిషన్ తల ఊపుతూ, "నీకు 2 పూటలు అన్నం దొరుకుతుంది కదా! అది చాలు. ఎక్కువ ఆలోచిస్తే ఏం లాభం" అని చెప్పి పడుతుంటాడు. కానీ రియా మనసు ఆగలేదు. ఆ రాత్రి ఆమె ఇంటి పైకప్పు మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలన్నిటిని చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. నిజంగా విధిని మార్చలేమా? మా అమ్మ ఉంటే ఏం చెప్పేది? అన్నయ్యలానే ఆలోచించేదా? లేక నాకు సరైన దారి చూపేదా అని ఆలోచిస్తుండగా ఆమెకు నిద్ర పట్టింది. అయితే ఆ రాత్రి ఆమె మనసులో ఒక కొత్త సంకల్పం అయితే జన్మించింది. తన అన్నయ్యకు కష్టపడడం, కర్మబలం గురించి నిరూపించి చూపిస్తాను అని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం కిషన్ అన్నం తిని దుకాణానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా రియా అడ్డుకొని, "అన్నయ్య, ఒక్క నిమిషం ఆగు" అంది. కిషన్ ఆశ్చర్యంగా, "ఏమైంది రియా? ఏదైనా కొనాలా?" అన్నాడు. "లేదన్నయ్య, దుకాణానికి వెళ్లే ముందు అడవి నుంచి కొన్ని కట్టెలు తెచ్చిపెట్టు" అంది రియా. అప్పుడు కిషన్, "సరే చెల్లి" అని బయలుదేరాడు. అప్పుడు రియా ఇంటి బయట కూర్చొని అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కళ్ళు మూసుకుంది. ఇక కిషన్ అడవిలోకి వెళ్లి కట్టెలు అనేటివి కోస్తుండగా అనుకోకుండా అతని చేతికి గాయమైంది. ఇక నొప్పితో కేకలు వేస్తూ కొంచెం ముందుకు వెళ్తే ఎవరైనా సాయం చేస్తారేమో అని ఆలోచించాడు. ఇక ఇంటి బయట రియా ఆందోళనగా ఎదురుచూస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నమైంది. మరి అన్నయ్య ఏంటి? ఎక్కడున్నాడు? అసలు ఏమైంది? ఓ దేవుడా! మా అన్నయ్యని కాపాడు అని ఆమె గుండెలు బాదుకుంటూ ఆలోచిస్తుంది. ఇక దూరంగా పర్వతాల నుంచి వినిపిస్తున్న గుడి గంటల స్వరం ఆమె ఆందోళనను మరింత పెంచింది. కిషన్ సహాయం కోసం గుడి వరకు చేరుకున్నాడు. అక్కడ ఎవరూ కూడా కనిపించకపోవడంలో, "ఎవరైనా ఉన్నారా? నాకు సాయం కావాలి. నా చేతికి గాయమైంది" అని గట్టిగా అరిచాడు. ఇక అతని గొంతు విని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను గుడిని శుభ్రం చేసి సంరక్షించే పని చేసేవాడు. ఇక కిషన్ చేతిని చూసి లోపలికి వెళ్ళి కొన్ని ఔషధ మొక్కలు తెచ్చి ఆ గాయంపై లేహ్యంలాగా చేశాడు. అప్పుడే వెనక నుంచి
రియా గొంతు వినిపించింది. అన్నయ్య ఏమైంది? ఈ గాయం ఎలా అయింది? అది రియా. కిషన్ వచ్చి ఆశ్చర్యంగా రియా అన్నాడు. ఇక్కడ అన్నాడు. రియా కళ్ళల్లో నీళ్లతో అవునన్నయ్య. అసలు ఉదయం నుంచి మధ్యాహ్నం అయింది కదా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉండగా ఈ గుడి గంటల స్వరం నువ్వు ఇక్కడికి లాగి తెచ్చింది అని నీ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడ్డానో తెలుసా? నీకు తెలియదు అంది. ఇక గుడి సేవకుడు బాబు, నీ గాయాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇక నువ్వు నెమ్మదిగా అది తగ్గిపోతుందిలే అని చెప్పాడు. కిషన్ అతనికి కృతజ్ఞతలు చెప్పి రియా ఇంటికి వెళ్దాం రా అన్నాడు. ఇక ఆ తరువాత రియా అన్నయ్య ఈ గుడిలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉంటాడని విన్నాను కదా. ఆయన గ్రంథాలు పురాణాల గురించి బాగా తెలుసంట. ఇక వాళ్ళని ఒక్కసారి కలుద్దాం అంది. ఇక గుడి సేవకుడు అవును, ఈరోజు మహర్షి ముని గ్రంథాలు చదువుతున్నారు. ఆయన్ను కలవడం అందరి అదృష్టం కాదమ్మా. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఆయన మాటలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతాయి. ఇక రియా ఉత్సాహంగా కిషన్ చేయి పట్టుకొని లోపలికి నడిపించింది. ఇక మహర్షి గ్రంథాల్లో మునిగి ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న శక్తిని చూసి కిషన్ రియా కొంతసేపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇక రియా ఆశ్చర్యంగా పట్టుకొని మహర్షి ముందుకు కూర్చుంది. ఆమె మొదట ఆయనకు నమస్కరించి మునివర్య, మీ మాటలు జీవితంలోని అన్ని సందేహాలను తీరుస్తాయని విన్నాను. ఇక మీరు మా గందరగోళాన్ని తీర్చండి అంది. ఇక కిషన్కు ఈ విషయాలపై ఆసక్తి లేకపోయినా సరే ఆమె కోసం నిశ్శబ్దంగా అక్కడే కూర్చుండిపోయాడు. ఇక మహర్షి చెప్పు కూతురు, నీ మనసులో ఏ గందరగోళం ఉంది అని అడిగారు. అప్పుడు రియా గుండెలు బాదుకుంటూ మునివర్య, నా జీవితంలో 2 పెద్ద సందేహాలు. 1 విధి, 2 కర్మ. నిజంగా మనిషి విధి జన్మకు ముందే రాసిస్తారా? మన భవిష్యత్తు ఇప్పటికే నిర్ణయించబడినదా? అలాంటప్పుడు అమ్మ ఎందుకు చెప్పేది? కర్మ కష్టం చేస్తూ ముందుకు సాగాలి. విధి రాసిస్తే జరగాల్సినది జరుగుతుంది కదా. అప్పుడు మరి కర్మ ఎందుకు? కొందరు కర్మే విధిని రాస్తుంది అంటారే. నేను దేని మీద ఆధారంగా జీవించాలి? విధితోనా లేక కర్మతోనా అంది. అప్పుడు మహర్షి రియాతో ఇలా అంటాడు. నా మాటలు విను, నీ గందరగోళం అంతా అర్థం చేసుకున్నాను. అవును కూతురు, ఈ సంస్థలో ప్రతి ప్రాణి విధి జన్మకు ముందే రాయబడింది అని చెప్పగానే కిషన్ రియా వైపు చూసి చూశావా రియా, విధిలో రాసినదే కదా మన జీవితం అన్నాడు. ఇక మహర్షి కిషన్ వైపు చూసి నవ్వి బాబు, ఇది విధి కర్మల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అని అంటాడు. అప్పుడు కిషన్ క్షమించండి మునివర్య, కానీ కర్మలతో ఏం లాభం? నేను ఏం చేసినా సరే విధిలో రాసినదే కదా నాకు జరుగుతుంది అన్నాడు. కిషన్ రియా సంకేతాల్ని పట్టించుకోకుండా మునివర్య, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు రాజగురువు అతనికి నీ ఆయుష్ 45 ఏళ్ల వరకే అని చెప్పాడు. ఇక రాజు భయపడి తాను మహల్లో బంధించుకున్నాడు. ఇక బయటకు వెళ్తే ప్రమాదమని భావించాడు. కానీ 45వ ఏట ఒక గోడ అనేది కూలి రాజధాని కింద చనిపోయాడు. ఇక రాజు నా విధిని నేను మార్చలేకపోయాను కదా అని అన్నాడు. అప్పుడు మహర్షి గట్టిగా నవ్వాడు. అప్పుడు కిషన్ రియా ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. బాబూ, నువ్వు సగం కథ విన్నావా లేక చెప్పిన వాటికి నువ్వు పూర్తి జ్ఞానం లేదా? అర్థం లేని జనం ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు. అప్పుడు మహర్షి కిషన్ గందరగోళంగా క్షమించండి, నాకు అస్సలు అర్థం కాలేదు అని చెప్పి అన్నాడు. ఇక మహర్షి నువ్వు చెప్పిన కథ సరైనదే, కానీ నీకు సగం మాత్రమే తెలుసు. కానీ పూర్తి కథ తెలిస్తేనే కదా విధి కర్మల సంబంధాన్ని అర్థం నువ్వు చేసుకునేవాడివి అని అంటాడు. ఇక ఆత్రంగా మునివర్య, ఆ కథను మీరు పూర్తిగా చెప్పండి అంది కిషన్ రియా కూడా. ఇక ఆసక్తిగా వినడం ఇద్దరూ కూడా మొదలుపెట్టారు. ఇక మహర్షి ఆ గోడ కూలినప్పుడు అందరూ కూడా రాజు చనిపోయాడు అనుకున్నారు. ఎందుకంటే అది అతని 45వ పుట్టినరోజు. ఇక రాజగురువు చెప్పిన రోజు. కానీ కొన్ని గంటల తర్వాత
రాజు బ్రతికే ఉన్నాడు అని తెలిసింది కదా. అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. కానీ అస్సలు ప్రాణం పోలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇక నాకు రాజగురువు చెప్పాడు కదా, రాజా, నీవు విధిని ఒప్పుకొని గోడ కింద చనిపోవచ్చు. కానీ నీవు కర్మ చేశావు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించావు. అందుకే నీ మరణం అనేది కేవలం గాయంగా మారింది అని చెప్పి అన్నారు. ఇక కిషన్, మునివర్య, మీ మాటలు కొంత మాత్రమే అర్థమయ్యాయి. కానీ ఇంకా కూడా కొన్ని సందేహాలు అలానే ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఇక మహర్షి, సరే బాబు, ఈరోజు మీకు విధి కర్మల అనుబంధాన్ని ఒక అందమైన కథ ద్వారా వివరంగా చెబుతాను. ఇక దీనితో నీ జీవితంలోని అన్ని గందరగోళాలు వెంటనే తీరిపోతాయి అని చెప్పి మునివర్య కథ మొదలుపెట్టారు. ఒక నగరంలో ఒక చేపల వేటగాడు ఉండేవాడు. ఇక అతని ఇంట్లో భార్య, ఒక నవజాత శిశువు ఇద్దరు ఉండేవాళ్ళు. వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత దేవుని దయతో వాళ్ళకి ఒక కూతురి పుట్టింది. ఇక కానీ వాళ్ళ జీవితం అనేది ఆనందంతో పూర్తిగా నిండకుండా కన్నీళ్లతో నిండిపోయింది. అసలు ఎందుకంటే ఆ బిడ్డ జన్మతః వికలాంగురాలు. ఏ తల్లిదండ్రులకైనా సరే ఇది భరించలేని బాధే కదా. ప్రతిరోజు చేపల వేటగాడు పని నుంచి ఇంటికి వచ్చి భార్య బిడ్డతో సమయం అనేది గడిపేవాడు. ఇక ఆ బిడ్డ ముఖం చూస్తే, నా బిడ్డ ఎలా ఉన్నా నాకు ప్రియమైనదే. అసలు ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను అస్సలు ప్రేమించరు అని ఎప్పుడూ కూడా అనుకునేవాడు. అయితే అతని భార్య గుండెలు పగిలేలా ఏడుస్తూ దేవుడి ముందు కూర్చొని, ఓ భగవంతుడా, ఇది నీకు న్యాయమేనా? నేను ఎన్నో పూజలు ఉపవాసాలు ఇవన్నీ చేసి కూడా నీ ఆశీస్సులతోనే కదా ఈ బిడ్డను పొందాము. కానీ సంతోషం బదులు కన్నీళ్లు ఎందుకు తండ్రి అని బాధపడేది. ఇక చేపల వేటగాడు ఆమెను ఓదార్చుతూ, ప్రియా, ఎందుకు నువ్వు ఏడుస్తావు చెప్పు? మనం విధికి బానిసలం, కానీ ఇది విధిలో రాసినది అంటాడు. ఇక భార్య, స్వామి, మన రాజు దయ్యాలుడని ప్రజలను ప్రేమించేవాడని విన్నాను అంది. అతను తల ఊపి అవును అన్నాడు. ఇక మనమిద్దరం కలిసి రాజును కలుద్దామా అంది ఆమె. ఇక చేపల వేటగాడు, ప్రియా, మనం సాధారణ మనుషులం కదా, సాధారణ చేపల వేటగాళ్ళం కదా, రాజు మనలను ఎందుకు కలుస్తాడు అని అంటాడు. ఇక భార్య మాత్రం కన్నీళ్లతో, రాజ దర్బారులు గొప్ప వైద్యులు ఉంటారని నేను విన్నాను. ఇక వాళ్ళు పెద్ద పెద్ద రోగాలను కూడా అమాంతం తగ్గించేస్తారు. ఇక రాజుని మనం సహాయం అడిగితే ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అంది. ఇక ఆమె మాటలకి ఒప్పుకొని చేపల వేటగాడు అతని భార్య బిడ్డను తీసుకొని ఇక రాజ దర్బారుకి బయలుదేరాడు. ఇక రాజ దర్బారులో చేపల వేటగాడు, మహారాజా, నేను సాధారణ చేపల వేటగాడిని. ఇది నా భార్య, తను నా బిడ్డ. మేము మీ రాజ్యంలోని చిన్న నగరంలోనే ఉంటున్నాము అంటాడు. ఇక వాళ్ళ దీనస్థితిని చూసి రాజు, నా ప్రజలు నాకు ప్రియమైన వారు. చెప్పు, నువ్వు ఏ బాధలో ఉన్నావు? అసలు ఏంటి నీ సమస్య అని అనగానే ఇక చేపల వేటగాడు, మహారాజా, మాకు వివాహమైన చాలా సంవత్సరాలు మాకు సంతానం కలగలేదు. ఇక ఎన్నో తపస్సులు చేసి దేవుని దయతో ఈ బిడ్డ మాకు పుట్టింది. కానీ నా బిడ్డ జన్మతః వికలాంగురాలు. అసలు ఏ తల్లిదండ్రులకైనా సరే ఇది తాండవం లాంటిదే కదా. నగరంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ అస్సలు ఫలితం లేదు అని అంటాడు. ఇక రాజు, నీకు నేను ఏ సాయం కావాలో చెప్పు అని చెప్పి రాజు అతనితో అనగానే ఇక తను భార్య, మహారాజా, రాజ దర్బారులో గొప్ప వైద్యులు ఉంటారు అని విన్నాము. వాళ్ళు మా బిడ్డను పరీక్షిస్తే ఏదో ఒక మార్గం అనేది దొరుకుతుందేమో అని అనగానే ఇక రాజు, ఆ దేశంలో రాజ వైద్యుడు వచ్చాడు. ఇక ఆ చిన్న బిడ్డను పరీక్షించడం తను మొదలుపెట్టాడు. ఇక చేపల వేటగాడు ఆమె భార్య కళ్ళల్లో ఆశలు మెరుస్తాయి. ఇక తాను గంటల తరబడి కూడా పరీక్షలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక అందరి గుండెల్లో ఆశల దీపం అనేది వెలిగింది. కానీ రాజు వైద్యుడు, క్షమించండి మహారాజా, ఈ బిడ్డను సాధారణంగా చేయడం అసలు సాధ్యం కాదు. నాకు ఎన్నో ఔషధాలు తెలుసు, కానీ
ఇది ఆ బిడ్డ విధి. విధిని ఎవ్వరూ కూడా మార్చలేరు అని చెప్పి అంటాడు. ఇక చేపల వేటగాడు గుండెలు పగిలేలా ఏడుస్తూ, మహారాజా, నా బిడ్డని సాధారణంగా చేసే మార్గం అనేదే లేదా అని అడుగుతాడు. ఇక రాజు ఏదైనా ఒక మార్గం ఉందేమో అని చెప్పి అంటాడు. ఇక అందరి కళ్ళు రాజు వైపు తిరిగాయి. ఇక గ్రంథాల జ్ఞానం అన్నీ ఉన్న రాజగురువు ఒక చూపుతో విధిరేఖలు చదవగలరు. ఇక ఆయనే ఆఖరి ఆశ అని చెప్పి అంటాడు. ఇక రాజగురువు వచ్చి బిడ్డ పక్కన కూర్చున్నారు. అందరూ కూడా ఆశగా అతన్నే చూస్తూ ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు సమయం అనేది గడిచింది. చేపల వేటగాడు ఇంకా అతని భార్య ప్రతి శ్వాసలో కూడా ఆశతోనే ఉన్నారు. కానీ రాజగురువు ఒక్క మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇక అతని భార్య ఏడుస్తూ రాజగురువు వెనక్కి పరిగెత్తి ఆయన పాదాలపై పడి, గురుదేవా, ఏంటి మీరు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? అలా వెళ్ళకండి. మీరు గ్రంథాల జ్ఞానం ఉన్న మహాత్ములు కదా, నా బిడ్డ విధిని మీరు మార్చలేరా అని అంది. ఇక రాజగురువు మనసులో కలత చెందారు. ఎప్పుడూ కూడా జీవిత దిశ చూపే ఆయన ఇప్పుడు ఒక తల్లి ముందు నిస్సహాయంగా ఉన్నారు. కొంతసేపు ఆయన తడబడి, తరువాత కూతురా, నువ్వు నన్ను క్షమించాలి. ఈ గురువుకి ఇది మొదటిసారి నీ బిడ్డ విధి రేఖలో వికలాంగ వికలాంగత్వం అనేది రాసి ఉంది. నేను మహాజ్ఞాని, కానీ దేవుణ్ణి కాదు కదా అని అంటారు. ఇక చేపల వేటగాడు అక్కడికి వచ్చి ఈ మాటలు విన్నాడు. ఇక అతను ఆ రాత్రి అయింది కాబట్టి రాజు వాళ్ళని మహల్లోనే ఉండమన్నాడు. ఇక అంధకారంలో బిడ్డతో ఎక్కడికి వెళతారని ఆదేశించాడు. ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ళు నగరం వైపు బయలుదేరారు. ఇక దారిలో ఈ లోకల్లో తల్లిదండ్రులు ఉన్నంత వరకు అంతా బాగుంటుంది, కానీ మన తర్వాత మన బిడ్డ ఎలా బ్రతుకుతుంది? అసలు ఆమె సాధారణంగా లేదు కదా. ఈ లోకంలో ఈ లోకం అసలు ఆమెను ఎలా చూస్తుంది అని ఆలోచిస్తూ బాధపడ్డారు. ఇక చివరికి ఇంటికి చేరి అలసిపోయినా అన్నం అనేది ముట్టలేదు. దేవుడు ముందు దీపం వెలిగించి అలానే కూర్చున్నారు. మాటలు లేవు, కానీ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. బిడ్డ ఏడుపు విని భార్య ఆమెకు పాలునిచ్చి పడుకోబెట్టింది. ఇక చేపల వేటగాడు మాత్రం దేవుడు ముందు చేతులు జోడించి అక్కడే అలానే కూర్చున్నాడు. ఇక కూర్చొని దేవుణ్ణి పిలుస్తూ నిద్రలోకి జారుకున్నారు. ఇక అప్పుడు అతని కలలో కాకులు భగవాన్ ప్రత్యక్షమయ్యారు. ఇక భక్తులు దేవుణ్ణి చూసి ఊరుకుంటాడా? ఓ కాకి, కూర్చి, మేము ఎన్నో తపస్సులు చేసి నీ దయతో ఈ బిడ్డను పొందాము కదా, నువ్వే విధి రాసే వాడివి కదా, మరి మా పూజలో ఏం తప్పు జరిగింది? నా బిడ్డలో విధిలో వికలాంగత్వం రాశావు అని అంటాడు. ఇక ఠాకూర్ జీవని, ఓ భక్తని, భక్తితో నేను ఎప్పుడు కూడా సంతోషిస్తాను. నీ పూజలో అస్సలు తప్పు లేదు. నా మాటలు జాగ్రత్తగా విను. నేను ఈ సంస్థలో ఎవరి విధిని కూడా అస్సలు రాయను. ప్రాణులే తమది తాము నిర్ణయం చేసుకుంటారు అని అంటాడు. ఇక చేపల వేటగాడు ఆశ్చర్యంగా, ఓ ప్రభు, నాకు సరిగ్గా అస్సలు అర్థం కావడం లేదు, వివరంగా చెప్పండి అని అంటాడు. ఇక ఠాకూర్జీని, బిడ్డా, ఈ జన్మలో ఈ పరిస్థితిలో ఉంది అంటే అది ఆమె మునుపటి జన్మ కర్మఫలం. ఒక రాజుల్లో ఒక జోహారి ఉండేవాడు. అతనికి అపార సంపద అనేది ఉంటుంది. 3 కూతుళ్ళు కూడా ఉండేవారు. ఇక నీ బిడ్డ అతని చిన్న కూతురు. ఆమె తండ్రికి అత్యంత ప్రియమైనది, కానీ అంతే అహంకారి రూపం కూడా. గుణం, బుద్ధి, ధనంతో నిండిన జీవితం ఆమెది. అది ఆమె మునుపటి జన్మ పుణ్యఫలం. కానీ మనిషి ఇక్కడే తప్పు చేస్తాడు. కేవలం ఈ అరుదైన జీవితం తన మంచి కర్మఫలం అని చెప్పి మర్చిపోతాడు. సరైన దారిలో నడవక అహంకారంతో పూర్తిగా నిండిపోతారు. ఇక అప్పుడు అన్నారు, ఒకరోజు నగరంలో సంత జరిగింది. ఇక ఆ కన్య సంతలో తిరుగుతూ ఉండగా ఒక వికలాంగ బిచ్చగాడు ఆమెకు తగిలి కింద పడ్డాడు. అతను
క్షమాపణ చెప్పి సహాయం అడిగినా సరే ఆమె అతన్ని అవమానించింది. నిన్ను నువ్వు సంపాదించుకో, లేకపోతే ఇంట్లో కూర్చో, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి అనింది. ఇక ఆ బిచ్చగాడు గాయపడి నిస్సహాయంగా, ఓ దేవుడా, ఇలాంటి కర్కశమైన వాళ్ళు నా బాధను అనుభవిస్తేనే అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకున్నాడు. అందుకే ఇప్పుడు నీ బిడ్డ ఈ జన్మలో తన కర్మఫలాన్ని అనుభవిస్తుంది అని చెప్పి అంటారు. ఇక చేపల వేటగాడు ఒక్క క్షణం అనేది మాట్లాడలేకపోయాడు. ఇక కాకుజీ, చింతించకు భక్త, పుణ్యాత్మకంగా జన్మించినప్పుడు కష్టాలు అనేటివి అస్సలు తప్పవు. ఈ లోకంలో ప్రతి ఆత్మ కూడా తన మునుపటి కర్మలను తీర్చుకోవాలి. కానీ నీ బిడ్డ ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే మాత్రం తన విధిని సైతం మార్చుకోగలదు. ఇక ఒకరోజు ఆమె నువ్వు కలలో కూడా ఊహించని పనులు చేస్తుంది అని చెప్పి అన్నారు. ఇక చేపల వేటగాడు ఉద్వేగంగా, ప్రభు, నా బిడ్డ తను విధిని మార్చుకోగలదా అని చెప్పి ఆశగా అని అడుగుతాడు. ఇక కాకుజీ, అవును భక్త, కర్మలతోనే విధి అనేది రాయబడుతుంది. మనిషి తన కర్మ శక్తిని గుర్తించలేక విధిని నిందిస్తాడు. ఇక నీ పిలుపు విని నేను వచ్చాను. నీ బిడ్డ ఈ బాధ నుంచి విముక్తి పొందాలి అంటే ఆమె స్వయంగా తన విధిని మార్చుకోగలదు. నువ్వు నీ భార్య, తల్లిదండ్రులుగా ఆమెకు సరైన తప్పులు, జ్ఞానం, మంచి సంస్కారాలు అన్నీ నేర్పండి. ఇక ఆమె ఇతరుల బాధని అర్థం చేసుకొని పెద్దలను గౌరవించి అందరినీ ప్రేమిస్తూ ఉంటే ఆమె మంచి కర్మలే కదా అవుతాయి. ఇక ఆమెను ఈ బాధ నుంచి విడిపిస్తాయి. అప్పుడు ఇక ఆమె సంతోషంగా సాధారణ జీవితం అనేది గడపగలదు అని చెప్పి అన్నారు. ఇక మనిషి జీవితం అనేది అరుదైనది. నా శక్తిని గుర్తిస్తే అతను తన విధిని ఖచ్చితంగా మార్చుకోగలడు. ఇక ఈ సంసారంలోని ప్రతి ప్రాణి కూడా నాకు ప్రియమైనది. నా సంతానం అందరి జోలను సమానంగా నేను నింపాను. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆహారం, విద్య, జ్ఞానం ఇస్తారు. వాళ్ళు ఏ దారి ఎంచుకుంటారో, ఎంత ఓపికగా కష్టపడతారో, ఏమి ఎంచుకుంటారో కేవలం అదే వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పి అంటారు. ఇక చేపల వేటగాడు, ప్రభు, నీ దయతో ఈ అజ్ఞానికి జ్ఞానం కలిగింది. ఇక నా బిడ్డ జీవితాన్ని నేను ఎలా సమర్థించాలో నాకు అర్థమైంది అని చెప్పి ఆనందంగా అంటాడు. ఇక అంతటితో అతని కళ్ళు తెరుచుకున్నాయి. ఇది కల కాదు, దేవుడు నా పిలుపు విని నాకు దారి చూపాడు అని చెప్పి అనుకుంటాడు. ఇక ఈ విషయాన్ని తన భార్యతో కూడా అతను సరిగ్గా చెబుతాడు. ఇక ఇద్దరి కళ్ళల్లోనూ కన్నీళ్లు తిరిగాయి. చీకటి తర్వాత సూర్యోదయంలాగా వాళ్ళ మనసులో కొత్త ఆశలు అనేటివి చిగురించాయి. ఇక చేపల వేటగాడు కర్మశక్తి ఎంత గొప్పదో ఈరోజు తెలిసింది అని చెప్పి అంటాడు. ఇక భార్య, అవును స్వామి, కేవలం కర్మే గొప్పది, కర్మే సత్యం. మన బిడ్డ కూడా తన కర్మతో విధిని ఖచ్చితంగా రాసుకుంటుంది అని చెప్పి అంటుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ కొత్త ఆశతో బిడ్డను పెంచడం వాళ్ళు మొదలుపెట్టారు. ఇక సంవత్సరాలు గడిచాయి. వాళ్ళ కన్య 12 ఏళ్లకు చేరింది. ఇక తల్లిదండ్రులు చూపిన దారిలోనే తను నడిచింది. దాహంతో ఉన్నవారికి నీళ్లు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, చిన్న వయసులోనే తను ఇతరుల బాధల్ని అర్థం చేసుకోవడం, పెద్దలను గౌరవించడం నేర్చుకుంది. ఇక నగర్లో ఆమె అందరికీ కూడా ప్రియమైనది అయింది. ఇది మన బిడ్డ అని అందరూ కూడా అంటూ ఉండేవాళ్ళు. ఇక ఒకరోజు ఆ కన్య ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఒక ప్రయాణికుడు నగరాన్ని దాటుతూ ఎండ వేడిమితో ఎక్కడికి వెళ్ళలేక పడిపోతాడు. ఇక గ్రామస్తుల సహాయంతో ఆమె అతన్ని ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక అతనికి స్పృహ వచ్చాక, బిడ్డ, నీవు వయసులో చిన్నదానివైనా సరే నీ హృదయం అనేది చాలా గొప్పది, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని చెప్పి అంటాడు. ఇక అతని చూపు ఆమె చేతిపై పడింది. ఈ బిడ్డకు ఏమైంది అని చేపల వేటగాడిని అడిగాడు. ఇక అతను బాధ లేకుండా, మా బిడ్డ జన్మతః వికలాంగురాలు, కానీ మాకు మా బిడ్డను మా కర్మలపై ప్రయత్నంపై నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు
ఆమె సాధారణమవుతుంది అని చెప్పి అంటాడు. ఇక ప్రయాణికులు ఒక్కసారిగా లేచి నా సంచి నా సంచి ఒక్కసారి ఇలా ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఇక అందరూ ఆశ్చర్యంగా చూశారు. బిడ్డ, ఇదేం పెద్ద విషయమేమి అస్సలు కాదు. నేను ఎముకల వైద్యుడిని. అసలు మా తాతల నుంచి ఈ వృత్తి అనేది మేము చేస్తున్నాము. నీ బిడ్డని బాగు చేస్తాను అని చెప్పి అంటాడు. ఇక చేపల వేటగాడు, ఆమె భార్య చాలా అంటే చాలా సంతోషంతో మాట్లాడలేకపోయారు. ఇక ప్రయాణికుడు ఆమె చేతికి ముందు కట్టువేసి సరిగ్గా 1 నెలలో బాగవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక 1 నెల తర్వాత ఆ బిడ్డ చెయ్యి బాగైంది. ఇక వాళ్ళ ఆనందానికి అసలు హద్దే లేదు. మొదటిసారిగా వాళ్ళు వాళ్ళ బిడ్డని కాకుజీ ముందు దీపం వెలిగించారు. ఇక సంవత్సరాలు గడిచాయి. ఆ కన్య యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఇక ఆమె హృదయం అనేది గొప్పదే కాదు, ఆమె పనితనం, బుద్ధి, అందం గురించి రాజ్యమంతా కూడా మాట్లాడుకునేవారు. ఇక ఈ విషయం మొత్తం రాజుకు చేరింది. ఇక పక్క రాజ్యాల రాజులు కూడా మీ రాజ్యంలో ఇలాంటి ప్రతిభ ఉంటే మీకు అదృష్టవంతులు అని చెప్పి అంటాడు. ఇక రాజు ఆ కన్యని కలవాలి అని చెప్పి పూర్తి సైన్యంతో బయలుదేరాడు. ఇక నగరంలో ఒక వ్యక్తి సహాయంతో చేపల వేటగాడు ఇంటికి చేరుకున్నాడు. ఇక నేను లోపలికి రావచ్చా అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ కన్య బయటకి వచ్చింది. ఓ మహారాజా, ఓ మహారాజపుత్రి, నిన్ను కలవాలని ఎన్నో రోజులుగా ఉంది. నువ్వు మా రాజ గౌరవం అని చెప్పి అంటాడు. ఇక వెనుక నుంచి చేపల వేటగాడు, ఆమె భార్య రాజును చూసి ఆశ్చర్యపోయారు. ఇక రాజు కూడా వాళ్ళను చూసి అసలు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు నిశ్శబ్దం అనేది వెలకొంది. ఇక చేపల వేటగాడు ఆలోచిస్తున్నాడు. అసలు రాజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా బిడ్డ ఏదైనా తప్పు చేసిందా? ఓ దేవుడా, మేము ఎంత కష్టంతో ఆమె జీవితంలో సంతోషం అనేది వచ్చింది అని రాజు, ఇదేంటి ఈ కన్యని, బిడ్డను, ఆమె సాధారణంగా లేదు కదా, ఇక ఈ అద్భుతం అనేది అసలు ఎలా జరిగింది అని అంటాడు. అప్పుడు చేపల వేటగాడు అతని భార్య జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఇక మహారాజు తన కర్మలతోనే మా బిడ్డ తన విధిని అనేది మంచిగా మార్చుకుంది. ఇక రాజు, ఇది సాధ్యమని అస్సలు నేను ఊహించలేదు. మీరు కర్మ శక్తిని నాకు తెలియజేశారు అని చెప్పి చేతులు జోడించాడు. ఇక ఆ చేపల వేటగాడు, నేను సంతానం లేని వాడిని, నాకు వారసుడు లేడు, ఇక ఈ రాజ్యభారం అంతా కూడా నాకు భరించలేనిది, ఇక ఈ ప్రతిభావాళి మొత్తం కానీ రాజ్యాన్ని నడిపిస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు. ఇక అతని భార్య ఏడుస్తూ, లేదు మహారాజా, ఇది కాదు, మా బిడ్డ మా జీవితం, మా సంతోషమే, ఆమెను మేము అస్సలు ఇవ్వలేము. ఆంధ్రరాజా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సంతానం అనేది తల్లిదండ్రుల ప్రాణమని నాకు కూడా తెలుసు. నేను నీ సంతానాన్ని కాదు కదా, తీసుకోరని కాదు నా ఉద్దేశం. ఏంటంటే ఈ కన్య రాజసింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని నడపాలి. మీరు కూడా ఆమెతో గౌరవంగా జీవించాలి. ఇది రాజ్య భవిష్యత్తు కోసం అని చెప్పి అంటాడు. ఇక చేపల వేటగాడు, ఆమె భార్య సరే అని చెప్పి ఒప్పుకొని బిడ్డతో కలిసి అందరూ కూడా మహల్లో జీవించడం మొదలుపెట్టారు. ఇక ఆ కన్య పేరు అవంతిక. ఆమె రాజ్య సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని నడిపింది. ఇక పక్క రాజ్యాల్లో ఆమె గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక ప్రజలైతే ఆమెను పొగడడం అస్సలు ఆపలేదు. ఇక చేపల వేటగాడు కూడా ఆమె భార్య, ఓ దేవుడా, నువ్వు చెప్పినది నిజమే, కర్మలపై నమ్మకం అనేది ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు అని చెప్పి అనుకుంటాడు. ఇక మహర్షి కిషన్ రియా వైపు చూసి, పిల్లలు, విధి కర్మల అనుబంధం మీకు అర్థమైంది కదా, ఇక గందరగోళంలో మీరు పడ్డారు కదా అని అంటాడు. ఇక కిషన్, మునివర్య, విధి మనకు దారి చూపుతుంది, కానీ కర్మలను మన గమ్యానికి మనల్ని చేరుస్తాయి అని అర్థమైంది. నేను రోజు కూడా ఆకాశంలో తారలు లెక్కిస్తూ విధి కోసం ఎదురు చూసేవాడిని. ఇక ఇప్పుడు తెలిసింది,
విధిని దేవుడు కాదు, మన కర్మలే స్వయంగా మారుస్తాయని చెప్పి అంటాడు. ఇక నన్ను క్షమించండి మునివర్య, నేను అజ్ఞానంతో మాట్లాడాను అని చెప్పి చేతులు జోడించాడు రియా కిషన్. మునివర్య, అమ్మ కూడా ఈ అనుబంధం గురించి చెప్పాలనుకుంటుందేమో అని అంటుంది. ఇక కిషన్, రియా ఆశతో మహర్షి పాదాలకి నమస్కరించి కర్మ మార్గంలో ఇంటికి బయలుదేరారు. ఇక చూశారు కదండి, విధి అనేది కర్మఫలం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అది జన్మకు ముందే రాయబడినా సరే మన కర్మలతో దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇక ఈ జీవితం అనేది ఒక అరుదైన మంచి అవకాశం. దీన్ని సరైన దిశలో గనక మనం నడిపితే మన ఆత్మని మోక్షం వైపు ఖచ్చితంగా తీసుకువెళ్ళవచ్చు. ఇక ఈ రోజు నుంచి ఎవరైనా సరే మీ సామర్థ్యాన్ని తక్కువ చేస్తే మాత్రం వాళ్ళ మాటలని అస్సలు పట్టించుకోకండి. మీ కర్మలపై దృష్టి పెట్టండి. ఏదో ఒకరోజు మీకు కూడా మంచి రోజులు అనేటివి వస్తాయి. అవంతికలాగా ఊహించని గమ్యానికి మీరు కూడా చేరుకుంటారు. ఎంత గొప్ప అయినా మీరు ఎదగగలరు. మీ విధి ఖచ్చితంగా మారుతుంది అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.